ఇప్పుడు ఐఏఎస్ నాకు కనబడట్లా, ఐపీఎస్ కనబడట్లా, బయట పంపించేస్తాను. ఇంటర్వ్యూ ఉంటే రండి, పర్పస్ ఉంటే రండి, నేను వెళ్ళిపోండి అని చెప్తున్నాను. మా కార్యకర్తలకు టైం కేటాయిస్తాను. మంత్రులు, ఎమ్మెల్యేలు మీరు మీ సేవగా పార్టీ ఆఫీస్కి రండి, ఇది అవసరం, ఖచ్చితంగా రావాల్సిందే మీరు అని చెప్పి మ్యాండేట్ పెడుతున్నాను. ఇది కాకుండా జనంలో ఉండండి, నాతో ఉండాల్సింది. కుప్పంకి వెళ్తే మా నాయకులు తిరుపతి నుంచి తిట్టాడు, ఏం పని మీకు ఇక్కడ, తిరుపతిలో పోయి కార్యక్రమాలు చేసుకోండి, ప్రజలకు సంబంధించి ఏమన్నా చూడండి, అంతేగా నా చుట్టూ తిరుగుతారేంది, దేవుడి ప్రసాదాలు నాకు రావా, సెలవులు నాకు రావా, నేను మెమోంటోలు నాకు రావా, మీరు ఇస్తే ఇంట్లో పెట్టుకోవాలా అని దండించాడు ఆయన. మేము కూడా ఆశ్చర్యపోయాం, నిజంగా నేను పైన ఇంత గట్టిగా చెప్తున్నాడు. గతంలో బాబు గారు అంటే భజ పొందాడు సరిపోతుంది, మెమోంటోలు, సెలవులు, ప్రసాదాలు రకరకాలు. ఇది పవన్ కళ్యాణ్ గారు తాకిందండో ఈ విషయం. ఈ మధ్య పవన్ కళ్యాణ్ కూడా ఈ విషయం తాకింది, మరి ఆయన కూడా సున్నితంగా వ్యతిరేకిస్తున్నాడు, ఇదేనా నా చుట్టూ తిరుగుతున్నా అని చెప్పి. అది కూడా ఈ పార్టీ నాయకులుగా జనరల్ గా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ మాయలో పడిపోయాడు. ఇంతమంది ఆయన పద నమస్కారాలు చేసి మంచి పదవి చేస్తాం మేము చూసాం. కాకపోతే నిజంగా చెప్పాలంటే ఆహ్వానించదగ్గ విషయం ఏంటంటే, మీరు పెట్టిన అంశం వాస్తవంగా తల్లిదండ్రులు దేవుడికి గురువులకి ఇవ్వడం గౌరవం మంచిదే, కానీ రాజకీయ నాయకులకి పులిదండాలు ఆ ఒక్క మాట అండి, అంటే తల్లిదండ్రుల పాదాలకు నమస్కారం పెట్టండి అని చెప్పారు చూసారా, ఆ ఒక్క మాటతోటి ఆయన మీద గౌరవం ఇనుమడించింది పౌర సమాజానికి. చంద్రబాబు గారి మీద డిఫరెంట్ పర్సెప్షన్ ఉన్న వాళ్ళందరికీ ది ట్రాన్స్ఫార్మ్డ్ బాబు గారు ఎలా ఉన్నారు అనేది ఆయనేమి ఏదో నేలకు చివరి నుంచి చెప్పాల, కడుపులోంచి చెప్పారు. అది స్పష్టంగా అర్థమైంది. అందుకని నేను అది ప్రత్యేకంగా ప్రస్తావన చేసి చెప్పాను. సరే, ఇంకా రెండో అంశం అదే వివాదం. విజయసాయిరెడ్డి గారి మీద ఈ వివాదం చుట్టుకోవటం ఏంటి? దీని వెనకాల ఏమన్నా కుట్ర కూడా ఉందంటారా? సార్, నేను అనవసరంగా ఒక మహిళ పైన లేదా వ్యక్తి పైన అభాండాలు ఏదలుచుకోవడం కోసం మహిళను నేను లాగలేదు. విజయసాయిరెడ్డి గారి వ్యవహారం మీరు చెప్పిన మాటకి నిప్పులేందే ప్రోగ్రాం. తన భర్తే ఎవరో కాదు, తన భర్తే నా భార్యకి గర్భధారణ కారకులైన ఏ అండ్ బి అని పేర్లు చెప్తా కంప్లైంట్ ఇస్తే విజయసాయిరెడ్డి గారు లేదంటే లోకల్ గా లీగల్ ఆథరైజ్ లో ఉన్న రెడ్డి ఆయన కావచ్చు చెప్పితే ముసలోడే కానీ మహానుభావుడే అని ఎక్కువ డేటింగ్లు చదివాను. ఆ కామెంట్స్ అని అలానే ఉన్నాయి. సో ఈ వయసులో ఆ చిన్న వయసులో ఉన్న ఐఏఎస్ ఆఫీసరు ఆవిడ నిజంగా చేసిందా లేదా ఆమెకి డిఎన్ఏ టెస్ట్ చేసి దీనిపైన వెనకాల ఎవరు దీన్ని శంకుస్థాపన చేసింది, ఎవరు భూ చేసిందని చెప్పిన అవగాహన తీసుకొస్తారా అనే అంశం పైన కరెక్ట్ కాదు. నాకు తెలిసి వాస్తవాలకు విరుద్ధంగా నేనైతే మీ మీడియా ముందు మాట్లాడలేను. ఆ సత్సంబంధాల, విచిత్రమైన సంబంధాల, అక్రమ సంబంధాలు తేల్చాల్సింది ఆ కలెక్టర్ గారు, ఆ విజయసాయిరెడ్డి గారు, లేదా వెంకన్న రెడ్డి గారు, లేదా లీగల్ అడ్వైజర్ లాయర్ ఆయన చెప్పాలి. కానీ ఈ అక్రమ సంబంధాల గురించి మాట్లాడడం కరెక్ట్ కాదు. అయితే ఒకటి మాత్రం చెప్పదలుచుకున్నా, రాజకీయ సేవలో ఉన్న ఎవరైనా సరే, విజయసాయిరెడ్డి కావచ్చు, ఎవరు కావచ్చు, ఇటువంటి తప్పుడు విధానాలు వెళ్ళకూడదు. మరి దేవుడు అంటే ప్రజలు మనకు ఆశీర్వదించి అధికారాన్ని అప్పచెప్తే సేవ చేయాల్సి వదిలేసి ఆ అవసరం కోసం పక్కకు రండి, లేదంటే నీ కమిషన్ పదవి కోసం, ప్రమోషన్ కోసం పక్కింటికి రండి, లేదంటే డబ్బులు ఇవ్వండి, లంచాలు తీసుకోవడం అనేది తప్పుడు సాంప్రదాయం. నిజంగానే ప్రతి ఒక్క వ్యక్తులు ఖండించాలి. సార్ వాసుదేవన్ గారు, మీ ద్వారా నేను పరిస్థితి తలుచుకున్నాను. మీరు చాలా డిబేట్ లో మాట్లాడుతుంటారు, మీరు చాలా గ్లామర్ గా కూడా ఉంటారు. చూసేవాళ్ళందరూ మీకు బాణాలు ఏమంటారు నాకు అర్థం కావడం లేదు, తప్పు కదా. కాబట్టి జగన్ విజయారెడ్డి గారికి అన్నం కనపడినా అవి నీ కూతురు సమానం, బిడ్డతో సమానం. నీకు అన్ని పెళ్లి అయింది, కొడుకు కోడలు పిల్లలు ఉన్నారు, వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడండి, వాళ్ళు ఆడించుకోండి, వాళ్ళతో సంతోషంగా ఉండండి. ఇంకా మీకు బహుభారతత్వం కావాలనుకుంటే విడాకులు ఇచ్చి ఇంకొకరు చేసుకోండి, చట్ట ప్రకారం అవకాశాలు ఉన్నాయి కదా. కాబట్టి పరాయోడి భార్య మనకు చెల్లెల్లాగా భావించాలి, మన ఇంటి ఆడబిడ్డగా భావించాల్సిన ఈ హిందూ సాంప్రదాయానికి మరి క్రిస్టియన్ సమాజం పునాది వేసిందా, లేదా విధ్వంసం చేస్తా ఉందా, లేదంటే అటువంటి సంస్కృతి ఇన్పుట్ చేస్తుందని గతంలో మత మార్పులు కూడా చూసాం. కాబట్టి సో మీకు ఉపాధికారిగా అంటే జిల్లా దేవాదాయ శాఖలో ఉప కమిషనర్ గా కావాలంటే తప్పు చేయమని చెప్పి అడిగారా? ఎన్ని అంశాలు కూడా పరిమితం తీసుకోవాలి సార్. దీనిపైన నేను తీవ్రంగా ఖండిస్తాను. ఒక మహిళ పైన ఇటువంటి అగాత్యాలు చేసి, భయభ్రాంతులు చేసో, లేదంటే ఆశ చూపించో, లొంగ తీసుకోవడం అనేది ఒక కుటుంబాన్ని విధ్వంసం చేయడం. ఆయన భార్య, పిల్లలు, కుటుంబంలో వాళ్ళ అమ్మదాలు ఈసారి వార్త వచ్చిన తర్వాత అదే ఆ అమ్మాయి తల్లిదండ్రులు ఏ విధంగా ఫీల్ అవుతారు, అక్క చెల్లెలు అంటముంటుంటే ఏ విధంగా ఫీల్ అవుతారు? నాకు తెలిసి తల తీసేసుకోవాలి నిజంగా. ఇంతకన్నా ఘోరం ఉండదు. ఎందుకంటే ఐఏఎస్ ఆఫీసర్ సార్, ఆవిడ మామూలు సాధారణ వ్యక్తులు కాదు కదా, ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ చదువుకునేది ఆవిడ. ఈరోజు పవిత్రమైన దేవాదాయ శాఖలో ఉప కమిషనర్ గా ఉన్నారు. దైవాధీనంతో సేవల్లో ఉండాల్సిన వ్యక్తి ఆవిడ మీద అక్రమ సంబంధాలు వెనకాల కారకులు చెప్తుంటే
నిజంగానే ఒక రకంగా నేను మనస్ఫూర్తిగా బాధపడ్డాను. నేను చాలా బాధపడ్డాను, వాస్తవం చెప్తాను. ఎందుకంటే రైట్, ఒకసారి వీడు మహేష్ గారి దగ్గరికి వెళ్దామండి. మహేష్ గారు, కానీ దీనిపైన విచారణ కమిటీ ఏర్పాటు చేసి రైట్, వారిద్దరికి కూడా తగిన సమాచారం, ప్రజల సమాచారం ఇవ్వాల్సిన బాధ్యత మా మీద ఉంది. నేనైతే దేవాదాయ శాఖ మినిస్టర్నే మాట్లాడుకున్నాను. మాట్లాడి దీని మీద ఎంక్వైరీ చేసి ఒక కమిషన్ వేసి ఇందులో వాస్తవంతో చెప్పని చెప్పి, ఎందుకంటే అబండాలు చిన్న విషయాలు కదా, అబండాలు చెప్పట్లే, వాస్తవం Right. చెప్పని చెప్పి చెప్తున్నాను. రైట్, ఒకసారి మహేష్ గారి దగ్గరికి. మహేష్ గారు, చీఫ్ మినిస్టర్ చంద్రబాబు గారు చేసిన వ్యాఖ్య అంటే ఒక ఇన్వైట్ చేయాల్సింది